నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అసలు ఏం జరిగింది? అనౌన్స్మెంటే ఆగమాగం చేసిందా? కన్ఫ్యూజనే కొంప ముంచిందా? 18 మంది ప్రాణాలు పోవడానికి ఇదే కారణమా? ఎవరిది నిర్లక్ష్యం? ఎందుకీ గందరగోళం? ప్రైమరీ రిపోర్ట్ ఏం చెప్తోంది? అంతా అయ్యాక రైల్వే శాఖ అలర్ట్ ఏంటి? 2 రైళ్లకు ఒకటే పేర్లు. అనౌన్స్మెంట్ రాగానే అయోమయం. ప్లాట్ఫామ్ నెంబర్ మారిందన్న ప్రకటనతో గందరగోళం. ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా 18 మంది ప్రాణాలు పోయాయి. ఇంతకీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? కన్ఫ్యూజన్ కు కారణాలేంటి? 2 రైళ్లకు ఒకటే పేర్లు ఎలా పెట్టారు? కుంభమేళాకు స్పెషల్ ఎక్స్ప్రెస్లు, 2 రైళ్లకు ప్రయాగ్రాజ్ పేరు. పేర్లలో గందరగోళమే ప్రమాదానికి కారణమా? అనౌన్స్మెంట్ కన్ఫ్యూజనే ప్రాణాలు తీసిందా? ఎవరిది నిర్లక్ష్యం? ఎందుకీ గందరగోళం? ప్రైమరీ రిపోర్ట్ ఏం చెబుతోంది? అంతా అయ్యాక రైల్వే అలర్ట్ ఏంటి? అనౌన్స్మెంట్ వచ్చేసింది. కుంభమేళా వెళ్లే రైలు రాబోతోంది. కానీ ప్రయాణికుల్లో కన్ఫ్యూజన్. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద అదే పేరుతో ఇంకో రైలుంది. ఇదెక్కాలో అదెక్కాలో తెలీదు. అందరూ 14 నెంబర్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు. వచ్చిన అనౌన్స్మెంట్ 16 నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగ్రాజ్ రైలు రాబోతోందని. ఈ ఒకే ఒక్క కన్ఫ్యూజన్ గందరగోళానికి దారితీసింది. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ప్రైమరీ రిపోర్టులో ఇదే తేలింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కుంభమేళాకు వెళ్లే రైళ్ల పేరులో గందరగోళమే కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే 2 రైళ్లకు దాదాపు ఒకేలాంటి పేరుండడంతో ప్రయాణికులు తికమకపడ్డారని అంటున్నారు. అవును, అనౌన్స్మెంటే ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికుల్ని ఆగమాగం చేసింది. ఒక్క ప్రకటన వందల మందిని తొక్కిపడేసింది. ఒక్క చిన్న కన్ఫ్యూజన్ పెద్ద విషాదానికి దారితీసింది. ఎలాగైనా కుంభమేళాకు చేరుకోవాలన్న ఆతురత ఆయువు తీసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 18 మంది విగత జీవులయ్యారు. జనం పాదాల కింద నలిగిపోయారు. చాలా మంది గాయాల పాలయ్యారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కుంభమేళాకు వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే కారణమనేది పోలీస్ వెర్షన్. ప్రయాగ్రాజ్కు వెళ్లే 2 రైళ్లకు దాదాపు ఒకేలాంటి పేరుండడంతో జనం తికమకపడ్డారు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 16. ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు అక్కడికే వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. చూస్తేనేమో 14 నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అప్పటికే ఉంది. సరిగ్గా ఇక్కడే ప్రయాణికులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎక్కాల్సిన రైలు ఇదా అదా అని తెలియక కొందరు 14వ ప్లాట్ఫారానికి వెళ్లారు. మళ్లీ అనౌన్స్మెంట్ వినిపించింది. ఎక్కాల్సిన రైలు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తోందని చెప్పారు. మళ్లీ ఇటొచ్చారు. ఒక్కసారిగా వందల మంది ప్లాట్ఫామ్ నెంబర్ 16 వైపు పరుగులు పెట్టారు. అప్పటికే 12, 13, 14 ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దేనికి తోడు 16 వైపు వెళ్లేవారి హడావుడి. ఇంకేముంది, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఆ సమయంలో 4 రైళ్లున్నాయి. వాటిలో 3 ఆలస్యమయ్యాయి. దీంతో చాలా మంది యాత్రికులు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరారు. అసలు ఢిల్లీ రైల్వే స్టేషన్లో అంతమంది ఎప్పుడూ రాలేదు. అందరి ఆరాటం ఒక్కటే, కుంభమేళాకు చేరుకోవాలి, ఎలాగైనా బండి పట్టుకోవాలి. సీటు ఉందా లేదా అన్నది మ్యాటర్ కాదు. పిల్ల జల్ల మూట ముల్లే అధికారులు అక్కడే ఉన్నారు, పోలీసులు ఉన్నారు. కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాలేదు. ఫలితంగా 18 మంది చనిపోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి ₹1,00,000 ఇస్తామన్నారు. మృతుల్లో బీహార్కు చెందినవారు 9 మంది ఉండగా ఢిల్లీకి చెందినవారు 8 మంది చనిపోయారు. మృతుల్లో ఒకరు హర్యానా వాసి ఉన్నారు. ఘటన తర్వాత కూడా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీ కొనసాగుతోంది. దీంతో అదనపు భద్రతా బలగాలను మోహరింపజేశారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీ ఘటన తర్వాత కూడా కుంభమేళా రష్ తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అప్రమత్తమైన రైల్వే శాఖ ఢిల్లీలో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాలు నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తూ ఉండడంతో యూపీ రహదారులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆయా ప్రదేశాల్లో సాధారణ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ తొక్కిసలాటతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లఖన్వూతో పాటు మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చే వరకు ప్రయాణికులను అనుమతించడం లేదు. స్టేషన్ బయటే రద్దీని కంట్రోల్ చేస్తున్నారు. స్టేషన్ సమీప ప్రాంతాల్లోనూ వాహనాలను అనుమతించడం లేదు. కీలక ప్రదేశాలలో బారికేడ్లను పెట్టి నిలువరిస్తున్నారు. రైలు వచ్చే ప్లాట్ఫామ్ కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే 90 నిమిషాల ముందే ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్ కు నిత్యం సుమారు 1,50,000 ప్రయాణికులు వస్తున్నట్టు అంచనా. వీరి కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ దారులను ఏర్పాటు చేస్తున్నారు. అటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నంబర్ 139కు ఫోన్ చెయ్యాలని సూచించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు మరో 4 స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నామన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లను ఉన్నట్టుండి అందుబాటులోకి తీసుకురావడంపై కూడా ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ పనేదో ముందే చేసి ఉంటే తొక్కిసలాట జరిగి ఉండేది కాదని జనం అంటున్నారు. ప్రాణ నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మహాకుంభమేళా వెళ్లేవారి కోసం గంటకు 1,500 జనరల్ టికెట్లిచ్చారు. ఇలా టికెట్లు తీసుకున్న వాళ్లంతా ప్లాట్ఫామ్ పైకొచ్చారు. రావాల్సిన రైళ్లు ఆలస్యం అవ్వడం స్టేషన్లో మరింత రద్దీకి కారణమైంది. మరి కంట్రోల్ చేయాల్సిన రైల్వే అధికారులు, పోలీసులు ఏవయ్యారు? ప్లాట్ఫామ్లపై వేలాది మంది కనిపిస్తున్న ప్రమాదాన్ని ఊహించలేకపోయారా? రైళ్లు రద్దు కాలేదు, ప్లాట్ఫామ్ మార్చలేదు. తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ ఇదే. పోలీసులు మాత్రం ఖచ్చితంగా అనౌన్స్మెంటే కారణమంటున్నారు. రైళ్ల పేర్లలో గందరగోళంతో ఇలా అయిందంటున్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్, ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్. ఈ పేర్ల మధ్య కన్ఫ్యూజన్తో ప్రమాదం జరిగిందనేది వారి వెర్షన్. ఈ 2 ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఈ 2 శాఖలే కాదు, రైల్వే అధికారులు విరుద్ధమైన ప్రకటనలు చేశారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్లాట్ఫామ్ 14 నుంచి 12కు ఫుట్ బ్రిడ్జ్ మీదుగా కదులుతూ ఉండడంతో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుందని రైల్వే సిపిఆర్ఓ హిమాంశ్ చెబుతున్నారు. ప్లాట్ఫామ్ 14 నుంచి 15కు దారి తీసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల మీద నుంచి ఒక ప్రయాణికుడు జారిపట్టం, వెనుకనున్న వాళ్లు అతనిపై పట్టంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని ఇంకొందరు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు బయలుదేరడంలో జరిగిన జాప్యం, ప్రతి గంటకు 1,500 టికెట్ల అమ్మకాలతో రైల్వే స్టేషన్ దగ్గర విపరీతమైన రద్దీ నెలకొని ప్రయాణికుల్లో గందరగోళం నెలకొన్నట్టు మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇలా ప్రమాదంపై ఎవరికి వారే వెర్షన్స్ వినిపిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నార్థరన్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నార్సింగ్ డియో, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గాంగువర్ ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది. త్వరలోనే నివేదికను సమర్పించనుంది. मैं फिर से कह रहा हूँ, ना कोई ट्रेन कैंसिल की गई थी और ना ही किसी ट्रेन का प्लेटफॉर्म बदला गया था. मैं आपसे फिर बताऊं, अभी इस पर कुछ भी कमेंट करना जल्दीबाजी होगी. इस घटना की जांच उच्च स्तरीय समिति द्वारा की जा रही है, तो लेट दैट कमिटी गिव द रिपोर्ट एंड गिव देयर फाइंडिंग्स. अभी प्लेटफॉर्म पर स्थिति पूरी तरह सामान्य है. सभी ट्रेन अपने सामान्य समय से चल रही हैं. सारे इंतजामात हैं, आप जाके स्टेशन पर देख भी सकते हैं. పుణ్యం కోసం పోతే ప్రాణాలే పోయాయి. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేద్దామని వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు. పట్టరానంత జనంలో ఊపిరాడక మహిళలు, చిన్నారులు నరకం చూశారు. ఇక బాధితుల బాధలు వింటే కన్నీళ్లు ఆగవు. క్షణాల్లో కళ్ల ముందే జరిగిన ఘోరాన్ని తలుచుకుని ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే కన్నీళ్లు ఆగవు. ప్లాట్ఫామ్ మీద ఉన్న సమయంలో తోపులాట జరుగుతున్నా కంట్రోల్ చేసేందుకు అక్కడ అధికారులెవరూ లేరని ఓ మహిళ వాపోయింది. రష్ని చూసి ప్రయాణం మానుకున్నామని, అయినా తొక్కిసలాటలో తోటికోడలు చనిపోయిందని కన్నీరు పెట్టుకుంది. మృతదేహాన్ని బయటకు తీయడానికి గంటన్నర పట్టిందని చెబుతోంది. जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे. हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए. उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे. हम लोग दबे हुए थे.
बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई पुलिस कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं। प्रयागराज के लिए 10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था। हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। कुछ नहीं, पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। అనౌన్స్మెంట్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఫుట్ బ్రిడ్జ్ ఎక్కేందుకు ఎగబడ్డారు. అప్పుడే కొంతమంది బ్రిడ్జి మెట్లపై కూర్చుని ఉన్నారు. దాంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. स्टेशन के अंदर आने का समय था तो इतना भीड़ था, तब मैंने एक पुलिस वाले से कहा भैया इनको रोक दो, नहीं तो धक्का मुक्की में एक ना एक दब जाएगा। फिर उन लोगों ने कहा जब मान ही नहीं रहे हैं तो क्या करें। हमने कहा आपकी जिम्मेदारी है ये। तो उनने बोला कि हम क्या कर सकते हैं, इतना भीड़ आ रहा था भैया कि पता नहीं, और चढ़ने में भी परेशानी, निकलने में भी परेशानी, हर जगह परेशानी थी। इसकी व्यवस्था बहुत बेकार है, भीड़ बहुत है, व्यवस्था होनी चाहिए, इतनी भगदड़ नहीं मचना चाहिए। देखना चाहिए कि क्या हो रहा है क्या नहीं हो रहा है। भगदड़ में इतने लोगों की जाने गई हैं। लेकिन पब्लिक जब पुल के ऊपर था ना तो पुल पे तो कंजेस्टेड हो जाता मामला, वहाँ पे नहीं संभाल पाते पुल के ऊपर। अगर ज्यादा वो करेंगे तो वहाँ भगदड़ मच जाएगी फिर, तो इसलिए उसका कंट्रोल धीरे धीरे कर रहे थे वो। लेकिन पब्लिक इतनी होगी कि वो समझ ही नहीं पाए, ना हम लोग समझ पाए। प्लेटफॉर्म में भीड़ नहीं थी बिल्कुल भी, जो भी भीड़ थी वो पुल के ऊपर ही थी। और पैसेंजर भी बहुत वो होते हैं, पुल के ऊपर सीढ़ियों पे बैठ जाते हैं, कितना समझा लो समझते ही नहीं है पैसेंजर। गलती तो पैसेंजर भी करता है ना, सीढ़ियों पे बैठ जाते हैं वो लोग, उसी वजह से और धक्का मुक्की हो गई, उसी चक्कर में वो सब लफड़ा होगा। స్టేషన్లో అప్పటికే విపరీతమైన రద్దీ. జనం పోలీసుల మాట వినేలా లేరు. పోలీసులు కూడా చేతులెత్తేశారు. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎంత రద్దీగా ఉన్నా స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, క్రౌడ్ కంట్రోల్కు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు మరికొందరు ప్రయాణికులు. జీవితంలో ఎన్నడూ ఒక రైల్వే స్టేషన్లో అంతమంది జనాలను చూడలేదు. అధికారులు అక్కడే ఉన్నారు. కానీ ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో నియంత్రించడం వారి వల్ల కాలేదని ఇంకొందరు ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు రైల్వే కూలీలు కొందరు ప్రయాణికుల్ని కాపాడారు. తొక్కిసలాటలో కింద పడిపోయిన వారిని బయటకు లాగారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ ఇంత రద్దీని చూడలేదని కూలీలంటున్నారు. చాలా మంది ఊపిరాడకే చనిపోయారని చెబుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైనే 10 నుంచి 15 మంది మృతి చెందారని అంటున్నారు. మృతదేహాల్ని ట్రాలీలపైన తీసుకువెళ్లి అంబులెన్సుల్లో ఎక్కించారని వారు చెబుతున్నారు. ఇక ఘటనకు రాంగ్ అనౌన్స్మెంట్ కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది విన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందంటున్నారు. తొక్కిసలాటలో మరణించిన వారి పోస్టుమార్టం నివేదికలు వెలువడ్డాయి. ఎక్కువ మంది ట్రామాటిక్ ఆక్స్పిక్సియా కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ, పొత్తికడుపు పై భాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్, రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది. చాలా మందికి ఛాతీ, ఉదరంపై గాయాలున్నాయి. వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని ఆర్ఎంఎల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అప్పుడు ప్రయాగ్రాజ్లో, ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు అనూహ్య రద్దీయే కారణం. అంతకు మించి అధికారుల నిర్లక్ష్యం. లక్షలాది మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదా? జనాన్ని అలర్ట్ చేయడంలో విఫలమవుతున్నారా? విపక్షాల ఆరోపణలేంటి? దీనికి బీజేపీ నేతల కౌంటర్ ఏంటి? జనవరి 29న మౌని అమావాస్య రోజు ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం వెళ్లిన 30 మంది చనిపోయారు. 50 మందికి గాయాలయ్యాయి. మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చారు. సంగం నోస్ దగ్గర పుణ్యస్నానాల కోసం ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనపై జ్యుడిషియల్ కమిటీ విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక చర్యలతో రద్దీని కంట్రోల్ చేసింది. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ రెండింటికి అనూహ్య రద్దీయే కారణం. కుంభమేళాకు వెళుతున్న భక్తులతో నిత్యం రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాగ్రాజ్ రూట్లో ఉన్న అన్ని స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. కుంభమేళా ముగిసే సమయం దగ్గర పడుతున్నా రద్దీ మాత్రం తగ్గటం లేదు. వారాంతాల్లో ఊహించనంతగా ఉంటోంది. ఢిల్లీ స్టేషన్లో ప్రమాదం ఇలాగే జరిగింది. రద్దీని అంచనా వేసి రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఈ ఘటన జరిగేది కాదు. జనరల్ టికెట్లను 100లో ఇస్తున్న రైల్వే అధికారులు కనీసం ప్యాసింజర్స్ రష్ను అంచనా వేయటం లేదు.
టికెట్లు ఇష్యూ అయిన దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు బాధితులు. ఒక్క ఢిల్లీలోనే కాదు, ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్నింట్లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై కేంద్రాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దేనికి కారణం సర్కారు వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కుంభమేళాలో ఒకసారి తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాలనాపరమైన నిర్లక్ష్యమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో 18 మంది ప్రాణాలు బలిగొందని కాంగ్రెస్ ఆరోపించింది. కొందరు ధైర్యం చేసి నిజాన్ని ప్రపంచానికి చూపించారని, మరికొందరు నిజాలు వెలుగులోకి రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సింది పోయి ఘటనకు సంబంధించిన వివరాలను లెక్కలు దాచడంలో మాత్రం బిజీగా ఉన్నారని విమర్శించారు. निष्क्रियता के चलते आधिकारिक आंकड़ों के मुताबिक 18 लोगों की दर्दनाक मौत हो गई। वो तड़प तड़प कर उस भगदड़ में कुचल कर मर गए। रेलवे की नाकामी के बाद जो हुआ वो और शर्मनाक है, वो कलंक करने वाला है। रेल मंत्री इस्तीफा देने के बजाय पूरी तरह से बेशर्मी पर उतर आए और उन्होंने लीपा पोती शुरू कर दी। पूरे महकमे को लीपा पोती पर लगा दिया और अभी भी बेशर्मी पर आमादा है। जब लोग भगदड़ में मर रहे थे तब रेल मंत्री अश्विनी वैष्णव मौत के आंकड़े छुपाने में पूरी तरह से जुटे हुए थे। आईडी मांगकर उनको आईडी छीनते हुए दिखाई दिए गए, फुटेज डिलीट करने की बातें तक कही गई। मतलब हर कीमत पर सच पर पर्दा डालना था। అటు ఘటనను కేంద్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆప్ ఆరోపించింది. అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా చాలా మంది చెబుతున్నారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అంటున్నారు. ఈ వ్యవహారంపై రాజకీయాలు చేయటం తగదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. वो किस स्तर की बद इंतज़ामी और लापरवाही देश के नागरिकों को सौंप रहा है, दे रहा है, किस प्रकार की लापरवाह सुविधा लोगों को दी जा रही है। मैंने 11 फरवरी को अभी जो बजट सत्र पार्लियामेंट का चल रहा है उसमें इस विषय पर बात रखते हुए ये कहा था कि हमारे भारतीय रेल की स्थिति कुछ इस प्रकार हो गई है कि जनता को आलू की बोरियों की तरह ट्रेन में ठूस के लाद के भेजा जाता है और कहीं ट्रेन में शौचालय में भी अगर बैठने की जगह, आपको खड़े होने की जगह मिल जाती है तो यात्री अपने आप को भाग्यशाली समझता है और हमारे इस देश का भोला भाला आदमी को भेड़ बकरियों की तरह ही लाद कर रेलवे स्टेशन पर ट्रेन के डब्बों में चढ़ाया जाता है और ये पूरी एक अव्यवस्था और लापरवाही जो बन चुकी है। हर रेलवे स्टेशन पर इसी प्रकार के कुछ दृश्य आपको नजर आएंगे। ये बहुत चिंताजनक। ఢిల్లీ ఘటన తర్వాత కూడా కుంభమేళాకు రద్దీ కొనసాగుతోంది. మౌని అమావాస్య, వసంత పంచమి వంటి పర్వదినాలు ముగిసినా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1,36,00,000 మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు 52.83 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పింది. ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులందరూ సహకరించాలని, వారి వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఫిబ్రవరి 26 చివరి రోజు కావడంతో ప్రయాగ్రాజ్కు జన ప్రవాహం ఆగడం లేదు. వేలాది వాహనాలు త్రివేణి సంగమం వైపు కదులుతున్నాయి. దీంతో ప్రయాగ్రాజ్ పొరుగు నగరాల్లోనూ భారీ ట్రాఫిక్ నెలకొంది. ప్రయాగ్రాజ్ సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్లోని రేవాలో కూడా వాహనాల సంఖ్య గత 24 గంటల్లో విపరీతంగా పెరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో శనివారం 18 మంది చనిపోవడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్లలోని వివిధ రైల్వే స్టేషన్లలో అలర్ట్ ప్రకటించారు. కుంభమేళా చుట్టుపక్కల వేలాది వాహనాలు నిలిచిపోయాయి. 15 నిమిషాలు వెళ్లాల్సిన దూరానికి కూడా దాదాపు 3 గంటలు పడుతోంది. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. త్రివేణి సంగమంలో భక్త సంద్రాన్ని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం ఓ పక్క చర్యలు తీసుకుంటూ ఉంటే మరోపక్క రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. రైలు వచ్చేదాకా ప్రయాణికుల్ని స్టేషన్ బయటే ఉంచేలా ప్లాన్ చేసింది. మరోవైపు ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
మహాకుంభమేళా వ్యవధిని పొడిగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. గత సంవత్సరాల్లో మహాకుంభమేళా 75 రోజులు కొనసాగిందని, ప్రస్తుత షెడ్యూల్ తక్కువగా ఉందన్నారు. రోడ్లపై అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారని, వారందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనకు కారణాలేంటనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ రచ్చ ఓ రేంజ్లో సాగుతోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా మహాకుంభమేళా భక్తులు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.